అసలు ఒక దేశంలో పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా రాష్ట్రపతి భవన్ను కూడా తగలబెట్టేయాల్సినంత పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే అంత ఆగ్రహం, ఆవేశం వెనకాల కారణం ఏంటి? నేపాల్లో గడిచిన 3-4 రోజులుగా పరిస్థితులు చూస్తే అసలు ఎవరి చేతుల్లోనూ లేకుండా వెళ్ళిపోయింది. మంత్రుల కుటుంబ సభ్యులు, ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, అంతకన్నా ముందు చేసిన ప్రధానమంత్రులు, వీళ్ళిళ్లపై దాడులు, ఇటు చట్టసభలు, పెద్ద పెద్ద భవనాలు, వాటికి నిప్పు పెట్టడాలు. అసలు ఎందుకు ఇదంతా మొదలైంది? సోషల్ మీడియా నిషేధం, సోషల్ మీడియా బ్యాన్ పై వచ్చిన కోపం. కేవలం పైకి సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ అదొక ట్రిగ్గర్ మాత్రమే. ఇది ఎప్పటి నుంచో ఆ నేపాల్లో ఉన్న ప్రజలకి ఒక అణిచివేసుకున్న ఒక ఆగ్రహం, ఆవేశం, అవన్నీ మొత్తం పెళ్ళిగిపోయి బయటకు వచ్చేసాయి. ఈ మధ్యకాలంలో బహుశా ఎవరూ విన్నంత, అంటే ఇంత స్థాయిలో ఈ జనరేషన్ జెడ్ అంటారు, జెన్జీ అని అంటాం దాన్ని షార్ట్ ఫామ్లో, మొత్తం ఈ ఆందోళనల్లో, ఈ రోడ్ల మీదకి వచ్చి దాడులు చేసిన వాళ్ళలో ప్రధానంగా ముందు వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది. అసలు సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు మొదలైంది? ముందు ఈ జెన్జీ అంటే ఏంటంటే 1900, అంటే తెలియని వాళ్ళు ఎవరు అంటే 1997 నుంచి 2012 ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అంటారు, జెన్జీ అంటారు. అంతకుముందు వాళ్ళని మిలీనియల్స్ అంటారు. ఈ జెన్జీ తర్వాత 2013 నుంచి తర్వాత పుట్టిన వాళ్ళంతా ఆల్ఫా అంటున్నారు. తర్వాత ఇలా ఒక రక జనరేషన్స్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అసలు వీళ్ళకి ఏంటి ఇంత కోపం అంటే, వాళ్ళు ఈ నేతల అవినీతి, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు, ఇదంతా ఆ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంటే నెపోటిజం అంటారు కదా, నెపో కిడ్స్ అంటే అధికారంలో ఉన్నవాళ్ళు. జనరల్గా ఎక్కడ మనకి నెపోటిజం అనే అలవాటు ఎక్కడ వస్తుందంటే ఈ సెలబ్రిటీల పిల్లలు, ఈ సినిమాలో నెపోటిజం. ఈ నెపోటిజం అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక స్థాయిలో ఉండి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఎటువంటి అర్హతలు లేకపోయినా అదే స్థాయిని ఎంజాయ్ చేస్తూ, అంటే అర్థం అవడానికి చెప్తున్నా, ఆ విలాసవంతమైన జీవితాలు, కార్లు, బంగ్లాలు. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే నేపాల్లో విపరీతమైన పేదరికం, అవినీతి, అసమానతలు, ఇవన్నీ ఉండి ఒక బియాండ్ ఏ స్టేజ్ దాటాక దాన్ని చూసి తీసుకొని లేని పరిస్థితి. అంటే మన జీవితాలేమో రోజు రోజుకి అధపాతాళంలోకి, వీళ్ళేమో బ్రహ్మాండమైన జీవితం. సో అక్కడి నుంచి ట్రిగ్గర్ అయ్యి ఆ పోస్టులు విపరీతంగా వైరల్ అయిన తర్వాత ఆబ్వియస్గా ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అక్కడ మొదలైంది ఈ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల నిషేధాన్ని ఎత్తివేయాలి అని మొదలైన ఆందోళనలు ఎక్కడ దాకా వెళ్ళాయంటే, ప్రధానమంత్రి కేపీ ఓలీ రాజీనామా చేసి అనారోగ్యం అనే సాకు చెప్పి దేశం వదిలి దుబాయ్ పారిపోవాల్సిన పరిస్థితి వరకు వెళ్ళింది. సరే, ఆయనైతే వెళ్ళిపోయాడు అనుకోండి. సైన్యం ఇక్కడ ఏంటంటే, సైన్యం ఉండి కూడా ఏదన్నా ఇంత హడావుడి జరుగుతుంటే పోలీసులు చేయదాటిపోతే సైన్యం వస్తుంది. మరి సైన్యం కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? సరే, కొన్ని అంతర్జాతీయ కథనాలు చూస్తే అసలు ఇందులో సైన్యం కూడా వీళ్ళని రెచ్చగొట్టిందనో, లేకపోతే దీని వెనకాల సైన్యం పాత్ర ఉందనో కూడా వస్తున్నాయి. అది పూర్తిగా నిర్ధారించలేము. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత దీని మీద చర్చ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మొదలుపెట్టిన జెన్జీ అయినా తర్వాత ఇంకా మిగతా యువత అంతా చేరారు. ఇక ఎవరైతే ఈ ఆగ్రహం, ఆవేశం ఉందో ప్రజలు వాళ్ళు చేరారు. ఇంకా కొన్ని శక్తులు కూడా చేరుంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ వచ్చి సబ్జెక్ట్ కరెక్షన్ 17 ఏళ్ళు 16 ఏళ్ళు అయింది. ఈలోపే 12 ప్రభుత్వాలు మారాయి. అంతకుముందంతా 200 ఏళ్ళకు పైగా అక్కడ రాచరికమే. సో మళ్ళీ రాచరికాన్ని తీసుకురావాలి అనే కొన్ని శక్తులు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉందా? మధ్యలో ఎక్కడో అమెరికా ప్రస్తావన కూడా వచ్చింది. అమెరికా పాత్ర కూడా ఉందా అదృశ్యంగా అని. సో రీజన్ ఏదైనా కానీ ఇంత స్థాయిలో అసహనం దాటి అరాచకానికి వెళ్ళిపోయింది. మీరు విజువల్స్లో అంటే అసలు ఎవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? మంత్రులను అయితే రోడ్ల మీద తన్నించి కొట్టిన పరిస్థితి. హెలికాప్టర్లోంచి తాళ్లకు కట్టి మనం చూస్తున్న విజువల్ అదే. అంటే వాళ్ళని కింద తీసుకుని కారు ఎక్కించే పరిస్థితి కూడా లేదు. ఆ మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తాళ్లకు కట్టి హెలికాప్టర్లో తీసుకెళ్తున్నారు. వాళ్ళు పడినా పోతారు, అక్కడ ఉన్నా పోతారు. అలాంటి పరిస్థితి ఉంది నేపాల్లో. సో కొద్దిగా వెనక్కి వెళ్తే మీరు ఇలాంటి సిచ్యుయేషనే ఇంచుమించుగా బంగ్లాదేశ్లో చూసాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి ఆవిడ భారతదేశంలో తలదాచుకున్నారు. సరే, ఇంగ్లాండ్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, అదంతా చర్చ జరుగుతోంది. భారతదేశం అటు నుంచి సింగపూరు తిరిగి మళ్ళీ భారతదేశంలోనే ఉన్నారనుకుంటా వారు. ఎప్పటి నుంచో బంగ్లాదేశ్కి భారత్కు ఉన్న సంబంధాల రీత్యా మనమేమి అంటే ఆశ్రయం ఇవ్వలేదు, కానీ వారు ఇక్కడ స్టే చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్తే శ్రీలంకలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అధ్యక్షుడు రాజపక్సే పారిపోయిన పరిస్థితి దేశం వదిలి. అక్కడ కూడా అంతే, వాళ్ళ ఇళ్ళు చుట్టుముట్టి
మొత్తం ఏది దొరికితే అది పట్టుకుపోయారు. ఇప్పుడు నేపాల్లో కూడా అంతా దోపిడీలు, దమ్మీలు, తర్వాత ఏవి దొరికితే అది తీసుకెళ్లిపోవడాలు, బ్యాంకులు కూడా లూటీ చేసిన పరిస్థితి. అంటే ఇంచుమించు కారణాలు ఒకటే, ఒక చోట అవినీతి అవ్వచ్చు, ఒక చోట ఆర్థికంగా విపరీతమైన మందగమనం రెసిషన్ అవ్వచ్చు, ఇంకో చోట ఇంకో కారణం అవ్వచ్చు. సో లోపల అంతర్లీనంగా ప్రజల్లో పాతుకుపోయిన ఒక అన్రెస్ట్ అంటాం కదా, అది ఒక్కసారిగా ఈ రూపంలో బయటపడిపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక నేను చెప్పినట్టుగా కారణాలు ఇంచుమించు ఒకటే. ఎక్కడ దాకా తీసుకెళ్ళాయి? ఆ దేశ అధ్యక్షులు బతుకు జీవుడా అని దేశం వదిలి ఎక్కడో అక్కడ బతుకుదాం పోయి అనే పరిస్థితి తీసుకొచ్చిన అంత వరకు ఎందుకు వెళ్ళిపోయింది అనేది. సరే, కొంతమంది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా రేపు ఇండియా అయితే ఎవడో పోస్టులు పెట్టి అదంతా దాన్ని పిచ్చివాగడం అనాలి అంతే. ఎందుకంటే ఈ దేశాలకి ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ఉన్న పరిస్థితికి ఏమి అసలు పొంతన కాదు, సారూప్యం కాదు, ఏమీ లేదు. మన వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. కానీ అవినీతి లేదా? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంది. ల్యాప్సెస్ లేవా? ఉన్నాయి. కానీ ఈ దేశాలలో ఉన్నంత దారుణమైన పరిస్థితులకు కానీ, ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి కానీ, ప్రభుత్వాల్లో అనిశ్చితి కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోవడం కానీ లేదు. అంటే సోషల్ మీడియాలో దీన్ని ఎవరన్నా ఫాలో అయ్యి ఒకవేళ దీని మీద చర్చిస్తూ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను తప్ప లేకపోతే ఆ ప్రస్తావన అక్కర్లేదు భారతదేశానికి సారూప్యం. సో ఈ మూడు దేశాల పరిస్థితి ఏంటి? ప్రధానమంత్రి రాజీనామా చేశాక నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటి? వాళ్ళ దేశ అంతర్గత విషయం. కానీ మనం ఈరోజు చర్చ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఈ యువతలో అసలు వాళ్ళు స్కూల్ పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, యూనివర్సిటీ పిల్లలు, వీళ్ళందరూ అన్ని వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి రేపు ఏమవుతుందో మన భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వస్తుంది? ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళిన కారణాలు ఏంటి? సరే, భారతదేశంతో ఉన్న చిన్న ఇదేంటంటే మనం నేపాల్ నుంచి ఈజీగా వచ్చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మన దేశం ఏంటంటే బోర్డర్ దగ్గర కొంచెం కట్టుదిట్టం చేసి ఎవడ పడితే వాడ కంచె గోడ దూకి వచ్చేయడానికి లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. సరే, కొంత అప్రమత్తం కూడా అవ్వాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వీ డోంట్ నో ఏ నిమిషంలో ఎప్పుడు ఎలా రియాక్షన్ వస్తుంది అనేది. కాకపోతే కంట్రోల్లో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రచండ లాంటి గొప్ప గొప్ప అంటే ఆయన మావోయిస్ట్ నేపథ్యం ఉన్న నాయకుడు అనుకుంటా, కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాయకుడు కూడా ఈ విలాస జీవితాలు, ఈ అవినీతిలో భాగం అయిపోయి అంటే ఓలీ ప్రచండ కలిపి అధికారాన్ని పంచుకుని విపరీతంగా అవినీతి చేస్తున్నారు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిన విషయం. అలాగే ఇప్పుడు డిమాండ్లు ఏంటంటే వీళ్ళు రాజీనామా చేశారు, కొంత తగ్గుతుంది అనుకున్నా తగ్గలేదు. ఆఖరి కర్ఫ్యూ పెట్టి ఇప్పుడు బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తామనే పరిస్థితి వస్తే తప్ప తగ్గలేదు. సో వీళ్ళ డిమాండ్ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలి, ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకురావాలి పాలనలో. అలాగే ఒక 30 సంవత్సరాల పాటు అంటే 3 దశాబ్దాల పాటు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ ప్రభుత్వాలు వాళ్ళందరినీ పాత్రదారులందరి మీద దర్యాప్తు చేపట్టాలి. ఇక నిరుద్యోగం, పేదరికం, వలసలు వీటి మీద నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టాలి. ఇవన్నీ ఉన్నాయి, అసమానతల మీద కూడా. సో ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ట్రిగ్గర్ చేసిన సోషల్ మీడియానే కావచ్చు, బట్ నేను చెప్పిన కారణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఈ సారూప్యం ఇటు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలకు ఉన్న సారూప్యం ఏంటి? నేపాల్లో ఎంత విధ్వంసకాండ జరిగిందంటే ఏది అంతకు ముందులా లేదు. అంటే ఒక వారం ముందు నేపాల్, ఇవాళ నేపాల్ చూస్తే ఒకవేళ విజువల్స్ అన్ని డ్రోన్ షాట్స్ తీసి చూస్తే, ఒక వీడియోస్ తీస్తే కనుక ఏది వదలలేదు. సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి ఇళ్ళు, మాజీ ప్రధానమంత్రి ఇళ్ళు, మంత్రుల ఇళ్ళు, అధికారుల ఇళ్ళు, ఒక్కటి ఏది వదలలేదు. రోడ్లు, బిల్డింగ్స్, షాప్స్ మొత్తం అంతా కొలాప్స్ సిచ్యుయేషన్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంట్రోలో అసలు ఏంటి దీనికి ప్రధానంగా ఎక్కడో ఒక కోర్ ట్రిగ్గర్ చేసిన కారణం ఉంటుంది. అంటే పైకి ట్రిగ్గర్ చేసిన సోషల్ మీడియా అయి ఉండొచ్చు, బట్ వాట్స్ ద కోర్ రీజన్ ఇన్ కంపారిజన్ టు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక? ఆ పరిస్థితి మనకి ప్రమాదం ఏమన్నా ఉందా అని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. స్టూడియోలో నాతో పాటు డి పాపారావు గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, అనేక అంశాల మీద మాట్లాడతారు. సంజయ్ పులిపాక్ గారు, ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్, విదేశీ వ్యవహారాల నిపుణులు. పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం అండి పాపారావు గారు, పుల్లారావు గారు, సంజయ్ గారు. సో మీన్ ఇలాంటి సమయాల్లో ఎవరితో ప్రారంభించాలనేది నాకు చిన్న సమస్య ఉంటుంది. సో ఎలా స్టార్ట్ విత్ పుల్లారావు గారు. పుల్లారావు గారు, సో అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ సందర్భాన్ని కూడా అనలేము, ఎందుకంటే దాన్ని మంచిగా వాడతాం కాబట్టి. ఇప్పుడు నేపాల్లో చూసాము, అంతకుముందు బంగ్లాదేశ్లో చూసాము, అంతకుముందు శ్రీలంకలో చూసాం. సారూప్యం గురించి మాట్లాడుకునే ముందు ఏంటి సార్ అంటే వాట్ ఈస్ ద కోర్ పాయింట్ నేపాల్లో ఈ పరిస్థితికి ఇవాళ? కోర్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఎన్ని రాష్ట్రాలు
ఒక సిటీ చుట్టూరా తిరుగుతాయి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. బంగ్లాదేశ్ అంటే ఢాకా, నేపాల్ అంటే కాఠ్మండు, శ్రీలంక అంటే కొలంబో. అంటే మొత్తం కంట్రీ అంతా ఆ మెట్రోపాలిటన్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. అక్కడే నాయకులు ఉంటారు, అక్కడే డబ్బు ఉంటుంది, అక్కడే నిర్ణయాలు తీసుకుంటారు, కుట్రలు చేస్తారు. స్మాల్ సొసైటీ అయిపోతారు. భారతదేశంలో ఈవేళ ఒక 20 పెద్ద సెంటర్స్ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు, బాంబే ఉన్నది, వారణాసి, ఇలా 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 ఉన్నాయి. పెద్ద దేశం. ఇక్కడంతా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఈ 3 దేశాల్లో కంపారిజన్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ 3 దేశాలు భారతదేశంతో సరిహద్దుల్లో ఉన్నాయి. మంచి సంబంధాలు ఉండాలి. కానీ వాళ్ళకి ఎవరికి మంచి సంబంధాలు పెట్టుకోలేదు, మనతో పెట్టుకోలేదు. లేవంటాం తప్పది. భారతదేశం చాలా ట్రై చేసింది. ఎందుకంటే పక్కన అమెరికా ఉండేది, తగ్గిపోయింది అమెరికా. వాళ్ళు ఏదో దేశాల మీద ఖర్చు పెట్టేది ఏంటి అంటారు. ట్రంప్ అలాగే మాట్లాడతాడు. ₹1 ఇవ్వకూడదు, వీళ్ళకి పనికిరాని వాళ్ళు అంటాడు ఓపెన్ గా. చైనా వచ్చింది పెంచడానికి భారతదేశానికి. వాళ్ళు చైనాని సైడ్ చేయటం, ఇదంతా 3 దేశాలు ఈ భారత్ నాట్యం చేస్తా వచ్చారు. అందువల్ల ఈ కంపారిజన్ చిన్న దేశం, ఒక పట్టణం, చైనాతో కలిసి ఉండటం, ఆర్థిక వ్యవస్థ పాడైపోవటం, అన్నిటికంటే ముఖ్యంగా 3 దేశాల్లో కాన్సన్ట్రేషన్ అధికారం రాగానే ఏమంటారు, బంధు ప్రీతి, కరప్షన్ ఏ లెవెల్, క్లెప్టోక్రసీ అంటే ఇంకా ఓపెన్ గా తినేయటం, అంతే డబ్బులు తినేయటం, ఎంతైనా తినేయటం. తర్వాత 3, 4, 5 ఫ్యామిలీలే డామినేట్ చేస్తాయి. ఇది కంపారిజన్. ఎప్పుడైతే నేపాల్ పర్టికులర్ గా తీసుకోవాలంటే 2008 వరకు వాళ్ళకి 100-200 సంవత్సరాలు రాజులు, లేకపోతే రాజుల ముందర ఒక కమ్యూనిటీ షాజ్ అని పరిపాలించేవారు. తీసేయగానే ఆ రోజు నుంచి ఇవాళ వరకు రాజకీయ నాయకులు 15 ప్రధానమంత్రుల, 15 ప్రభుత్వాల ఈ 18 సంవత్సరాలు జరిగింది. 20 సంవత్సరాల్లో 15 మంది ప్రధానమంత్రులు. ఆ రోజు నుంచి చూసింది ఏంటంటే ఎవరైతే మావోయిస్ట్ గవర్నమెంట్, మావోయిస్ట్ వచ్చారో పేరు పెట్టుకుని చైనా సపోర్ట్ తో వాళ్ళు పోరాడారు. రాజు మీద ఆర్మీ డబ్బులు గిబ్బులు అంతా, చైనా సరిహద్దు ఉన్నది కదా వాళ్ళకి, చక్కగా డైరెక్ట్ గా అక్కడ దాకోవటం చేయటం చేస్తా వస్తే మోస్ట్ కరప్ట్ లీడర్స్ గా వీళ్ళకి ఆనారు. వాళ్ళంతా సోషల్ మీడియాలో పిల్లలు, హోటల్స్, సిటీలు దాన్ని కొనేసుకోవటం, ఫస్ట్ టైం డెమోక్రసీలో వాళ్ళని పోలీస్ చూడటం ఆనే. అందువల్ల వాళ్ళని ఎలా తీసేయాలి, ఏం తీసేయాలి చాలా మనం అనుకుంటున్నారు. ఏదో సోషల్ మీడియా చేసేసి, సోషల్ మీడియా ఇవాళ 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, ఇంకో 20 సంవత్సరాల వెనకాల రేడియో, ఇంకో 20 సంవత్సరాల వెనకాల న్యూస్ పేపర్, మెసేజ్ తీసుకొస్తాదంతే సోషల్ మీడియా. అది రెచ్చిపోయి ఉన్నారు అక్కడ ప్రజలు. తర్వాత భారతదేశంతో ఆ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి ఎప్పుడైతే రాజాని బయటికి పంపించేశారో మనతో తగు ఆ ప్రధానమంత్రులు ఫస్ట్ కొత్త వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నమస్కారం పెడతానికి చైనా వెళ్తారు. చాలా దగ్గరగా ఉంటాయి కదా నేపాల్, భారతదేశం. మరి అది ఇవన్నీ కల్చరల్ గా దగ్గర ఉంటాయి. 3 కోట్ల జనాభా నెపలీస్ అక్కడ ఉన్నారు. భారతదేశంలో 1-2 కోట్ల మధ్య నెపలీస్ పనిచేస్తున్నారు. వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు, మన వాళ్ళు అనుకుని పనిచేస్తున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇక్కడే ఉంటారు, హాస్టల్ కొనుక్కుంటారు, ఎలక్షన్ కూడా పోటీ చేస్తారు, ఎంపీగా పోటీ చేస్తారు, ఎవరు పట్టించుకోరు. అలా దేశం మనం వచ్చిందంటే ఇది ఆశ్చర్యం కాదు. అంత కోపం వచ్చింది అక్కడ ప్రజలకి, అవకాశం దొరికింది. తర్వాత మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారు. ఇది శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో సైన్యం ఎంత ఊరుకున్నది, ఆఖరి పంపించేయడానికి హెలికాప్టర్లు ఇచ్చింది. అంటే అవి మిలిటరీ గవర్నమెంట్స్ కాదు. పాకిస్తాన్ మిలిటరీ రన్ చేస్తుంది కాబట్టి ఏ చిన్న తగు వచ్చినా వెంటనే వాళ్ళు యాక్ట్ చేసి జైల్లో వేసేసి చంపేయటం చేస్తారు, డిసపియర్ అయిపోతారు. ఇక్కడ ఈ మిలిటరీ స్టాండ్ ఏమిటంటే నేను న్యూట్రల్గా విడుదల కలవ చేసుకోరు. అలాంటి టైంలో 2008లో రాజాను తనివేసేటప్పుడు మిలిటరీ అంతా రాజా అపాయింట్ చేసిన జనరల్స్, ఆఫీసర్స్ అయినా వాళ్ళు కలవ చేసుకోలేదు. పబ్లిక్ సెంటిమెంట్ ఎలా ఉన్నదో ఊరుకున్నారు. సో మనం మిలిటరీని బ్లేమ్ చేసి కుట్టదారులా వెనకాల ఉన్నారా అవన్నీ వేరే పెడితే వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వరు. వెళ్ళిపోయాక అక్కడ ఉన్న ప్రెసిడెంట్ మీరు కలవ చేసుకున్నాక 3 దేశాలు అలా చేశారు. మాట్లాడదాం అదే ఈ మిగతా అంశాలు సారూప్యత మాట్లాడదాం. అలాగే అంటే దేశాధ్యక్షులు, అధినేతలు పారిపోయే పరిస్థితి అంటే చూడడానికి మనకు అలవాటు అయిపోయిందేమో కానీ యాక్చువల్గా చాలా పెద్ద విషయం కదా అది. సో పాపారావు గారు, ఇప్పుడు అవినీతి, అసమానత, పావర్టీ ఇవి చాలా దేశాల్లో మేబీ డిగ్రీ తేడా ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో కూడా రోడ్ల మీద దాన్ని ఏమంటారు, ఇళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాగే అంటే అగర్రాజ్య ఎగ్జాంపుల్ చెప్పా. అలాగే భారతదేశంలో కూడా
ఈవెన్ మన రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ అవినీతి అనేదో అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి స్పెషల్, ఎందుకని ఇంత దారుణమైన విధ్వంసానికి దారితీసింది అది? అంటే దాని టైం దానికి వచ్చినట్లు అవినీతి మీద అక్కడ అవినీతి అంటే ఒకటి మీకు కళ్ళ ముందు చాలా విషయాలు కనపడతాయి. ఎట్లా అంటే అవినీతి అనే దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఓలీ నాయకత్వంలోని ప్రభుత్వం, వీళ్ళ అధికారంలోకి రాకముందు 2008 ముందు వీళ్ళు లేరు అక్కడ, నాకు తెలిసి అధికారంలో. ఆ తర్వాత రాజరికం ఉండేది, తర్వాత ఎన్నికలు జరగటం, ప్రచండ కానీ, తర్వాత వీళ్ళంతా ఓలీ రకరకాల కమ్యూనిస్ట్ గ్రూపులు, మావోయిస్ట్ గ్రూప్ దగ్గర నుంచి రకరకాల మెయిన్ స్ట్రీమ్, ఇక్కడ ఉండే భారతదేశంలో ఉండే మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి కమ్యూనిస్ట్ గ్రూపులు వీళ్ళంతా రకరకాలుగా అధికారంలోకి వచ్చారు. 20 ఏళ్లలో 17 మంది ప్రధానమంత్రులు మారటం ఒక అనిశ్చితి ఇదంతా ఉంది. దాంతోపాటు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది ఏంటంటే, గత అనేక దశాబ్దాలుగా నేపాల్ చరిత్రలో ఉన్నట్లుగానే ఏం జరిగిందంటే, నేపాల్ చరిత్రలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ దేశంలోని వనరులని వాళ్ళు సొంత ఆస్తుల్లాగా వాడుకున్నటువంటి ఫ్యూడల్ సమాజం, భూస్వామ్య సమాజం తాలూకు ఆ లక్షణాలు ఆ సమాజంలో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు సొంతంగా వాడుకుంటారు. ఇప్పుడు మీకు ఆల్ జజీరా చెబుతున్నాను, నేనేమి సొంతగా స్టాండర్డ్ న్యూస్ ఇన్పుట్స్ ఇవ్వగలిగిన ఆల్ జజీరా చెప్పిన దాని ప్రకారం చాలామంది అధికారులు, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు, లేకపోతే నాయకులు, ఆ దేశంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీల వాళ్ళ నాయకులు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ విలాసాలు, వాళ్ళు ఒకప్పుడు కళ్ళ ముందే సాధారణమైన పార్టీ కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు అధికారంలో లేకముందు సాధారణమైన పార్టీ కార్యకర్తలుగా చాలా పెద్ద ఎత్తున ప్రజల పోరాటాల్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు, ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళు, ఈరోజు వాళ్ళ జీవన శైలి ఏంటి, నేపాల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి? నేపాల్లో వాస్తవ పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున పేదరికం ఉంది. అంటే వీళ్ళ జీవన శైలి, వీళ్ళ లగ్జూరియస్, అంటే ప్రిన్స్లింగ్స్ అంటారు వేరే చోట్లయితే వీళ్ళని. ప్రిన్స్లింగ్స్ అంటే దొరబాబు, అది నేను ఒక మాట చెప్పి కొంచెం బాగోదేమో కానీ, మీకు ఎప్పుడూ ఆకలి రాజ్యం అనే సినిమా ఉంది. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ ఈ కార్లు వేసుకు జల్సాలు చేసే కార్లు వేసుకు తిరిగి డబ్బులున్న వాళ్ళ పిల్లల్ని అంటే డబ్బులు అందరినీ అంటారండి, నాకు కానీ నేను అంటలేదు కానీ అక్కడ ఆ సినిమాలో అతను అన్నది ఏంటంటే, దొరబాబుకు పుట్టిన నా కొడుకులు అంటాడు. దొరబాబుకు పుట్టిన నా కొడుకులు అనే మాట వాడాడు. అలాగే ఫీల్ అవుతారు పబ్లిక్. వీడికి ఏముంది, వీడి క్వాలిఫికేషన్ ఏంటి, వీడి అర్హత ఏంటి, నాలంటోడే కదా, నాకంటే ఎక్కువ వీడి దగ్గరే ఉంది, వీడు ఇంత జల్సాలు చేయటం ఏంటి, కళ్ళ ముందు కార్ల పక్కన కూర్చొని లగ్జరీ కార్ల పక్కన పోజులు ఇవ్వటం ఏంటి, వాడు వాడే బ్రాండెడ్ బట్టలు ఏంటి, నా బతికేంటి రోడ్డు మీద అని చెప్పి ఉన్నప్పుడు ఇంత తీవ్రమైన అసమానతలు, నిన్నగాక మొన్న ఏమీ లేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంత చేస్తుంటే చాలా, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో చేసేది, ఇంకా అసలు ప్రజలు సహించరు దీన్ని. కమ్యూనిజమే కాదు, ఆ దేశంలో కాంగ్రెస్ ఇవంతా కూడా, అంటే ఆ దేశపు కాంగ్రెస్ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. దాంతో ప్రజల్లో కడుపులో రగిలిపోతాం చాలా కాలంగా. దానికి సోషల్ మీడియా యాడ్ అయింది. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేయలేవు, సోషల్ మీడియా యాడ్ అయింది. అంత మాత్రాన మనం మన బంగారం మంచిదైతే అన్నట్లుగా అక్కడ అసలు పరిస్థితులు బాగుంటే సోషల్ మీడియా చేస్తే కనుక మనం దాన్నే తప్పట్టచ్చు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, పరిస్థితుల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎవరైనా దాన్ని ఎక్స్ప్లైట్ చేయొచ్చు. ఎవడో ఎక్స్ప్లైట్ చేశాడని చెప్పి ఇంకోటి మీద బండి ఆడవటం ఎందుకు? మనం ఎంత బాగున్నామో మనం చూసుకుంటే మంచిది కదా, మనం ఎంత బాగున్నామో మనం చూసుకుంటే మంచిది. పరిస్థితులు బాగాలేవు, కానీ నేను చిన్నది కూడా చెబుతాను. ఇప్పుడు ఇక దీనిలో హమీ నేపాల్ అనే పేరుతో నడుస్తుంది ఈ ఉద్యమం. మా నేపాల్ అని హమీ నేపాల్ అని. ఈ ఉద్యమ నాయకుడు సుదన్ గురుంగ్, ఇతను ఒక ఎన్జిఓ నడుపుతున్నాడు. ఈ ఎన్జిఓని 2015లో మొదలుపెట్టాడు అతను. అప్పుడు భూకంపం వచ్చింది. అంతకుముందు అతను ఈవెంట్ మేనేజరు, ఆ తర్వాత ఈ ఎన్జిఓ మొదలుపెట్టాడు 2015లో. ఎందుకంటే 2015లో నేపాల్లో పెద్ద భూకంపం వస్తే ఆ భూకంపంలో ఈ సుదన్ గురుంగ్ కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైందో అతనిలో మార్పులు ఏమైనా కానీ అంటే కొంచెం బాధే ఉంటుంది కొడుకు చచ్చిపోయిన అతను. ఇది మొదలుపెట్టాడు. తర్వాత అతను నేపాల్లో మార్పుల కోసం, దీనికోసం చాలా కాలం నుంచి ఇన్స్టాగ్రామ్లో, టిక్ టాక్, లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటిలో పోస్టులు పెడుతున్నాడు. దానిలో ఇక్కడ మనకు సందేహాస్పదమైన ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే, అతను ఈ మధ్యకాలంలో బ్లూ ప్రింట్ చెబుతా, అంటే ఈ ఉద్యమం తిరుగుబాటు కనుక లేకపోతే ఎదురు తిరిగితే కనుక బ్లూ ప్రింట్ చెబుతా, అంటే ఎట్లా తిరగబడాలి మార్గనిర్దేశం చేస్తా రాస్తున్నాడు. అంటే ఇది ప్లాన్డా, ప్రీ ప్లాన్డ్, మెడిటేటెడ్ కుట్ర అనే సందేహం వస్తుంది. పొద్దున్నే నేను రిపబ్లిక్ టీవీ చూస్తున్నా, రిపబ్లిక్ అర్నబ్ గోస్వామి ఇవాళ పొద్దున్న తెలంగాణలో వేసి పెట్టగానే అర్నబ్ గోస్వామి ఈజ్ టాకింగ్ అబౌట్ $60 million
అమెరికన్స్ ఖర్చు పెట్టారు నేపాల్లో ఈ ప్రభుత్వ తిరుగుబాటును తయారు చేయడం కోసం. సోషల్ మీడియా వీటిల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్లి ట్రైన్ చేసి వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది అని చెప్తా అర్నబ్ గోస్వామి మాట్లాడుతున్నాడు. సరే, అర్నబ్ గోస్వామిని అన్నిసార్లు నేను స్టాండర్డ్ గా తీసుకుని, కానీ అయితే అందరినీ మరి అన్నిసార్లు కొట్టేయలేం కదా. అందుకని ఏంటంటే ఇది కొంత ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చెడ్డోళ్ళుగా చాలా మంచి చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనసా వాచ కర్మణ దేశానికి అంకితమై పనిచేస్తున్నారు. కానీ చాలా మంది చేస్తుంది ఏంటంటే దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఒక ఇల్లిసిట్ గ్యాంగ్ లాగా మాఫియా లాగా తయారైన పరిస్థితి కూడా సోషల్ మీడియాలో తయారైంది. ఇట్స్ వెరీ డేంజరస్ ట్రెండ్. అది అక్కడ మరి అది అట్లా ప్లే అవుతుంది. కాకపోతే నేను అక్కడ పాజిటివ్ ఇది ఏంటంటే అతను కావాలని చేయట్లేదు అని మనం అనుకోవటానికి కొడుకు చచ్చిపోయిన తర్వాత మొదలుపెట్టిన యాక్టివిటీ కాబట్టి కుట్రదారులా అంటే నాకు కూడా కొంచెం అతను ఇచ్చిన బ్లూ ప్రింట్ ఎలా చేయాలి ఇదంతా మార్గనిర్దేశం చేస్తా అదే కాదా అని పక్కన పెడితే అంటే ఆయనే చేస్తున్నాడా మీరు అన్నట్టు అంటే బ్లూ ప్రింట్ కాదు, బ్లూ ప్రింట్ ఎలా ఇస్తాడు అది మంచిది కాదు. ఎప్పుడైతే వీళ్ళు అంటే కరెక్ట్ గా ఏదైతే చేసి ఒక ఒత్తిడికి గురి చేసి ప్రధానమంత్రి రాజీనామా చేసేదాకా తీసుకొచ్చి పారిపోయేలా చేసి నెక్స్ట్ ప్రభుత్వాన్ని అంటే ఒక జెన్జీ అనేది జెన్జెడ్ అనేది ప్రభుత్వాన్ని మార్చగలిగే స్థాయికి వెళ్తుందా అనేదానికి ఒక నేత ఆల్రెడీ ఎగ్జాంపుల్. అంటే పొద్దున నేను రిపబ్లిక్ డే మళ్ళీ చెబుతున్నాను, నేను పొద్దున చూసిన దానిలో వాళ్ళలోనే అంటే అది వాళ్ళలోనే కొంతమంది రిపెంట్ అవుతున్నారు. ఇప్పుడు మొదలైంది ఇలా పోయిందని స్థాయికి వెళ్ళకూడదని. రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళు ఇది వేరే ఛానల్లో కానీ ఎక్కడైనా వాళ్ళలో వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పాత నాయకులంతా దాక్కుని ఉన్నారు. ఇప్పుడు అక్కడ దాచిపెట్టారు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ గ్యాదర్ అయ్యారు. అక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి ఆర్మీ ఎట్లా ప్రొవిజనల్ గవర్నమెంట్ ఉండాలి. ఆ చర్చలు జరుగుతున్నప్పుడు బయట ఉన్న జనరేషన్ జడ్ వాళ్ళు రెండుగా చిలిపి కొట్టుకుంటున్నారు. సంథింగ్ అంటే 30 ఎంతకో అంటే సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళు కొన్ని నెంబర్ ఇస్తున్నారు. 19 దగ్గర మొదలయ్యి 22, 25, 24 దాకా 30 మంది 1300 మంది దాకా గాయపడ్డారని. ఏదైనా ఏంటంటే ఇది అంటే వీళ్ళ ఈ నాయకుల కొడుకులకి పేర్లు కూడా మనం ప్రిన్స్ లింక్స్ అన్నాం కానీ వాళ్ళ పేరు పెట్టి గత అనేక వారాలుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. నియో కిడ్స్ అంటే నెపో కిడ్స్ అంటే నెపోటిజం. అదే దొరబాబుకు పుట్టినన్నా కదా, అట్లాగే వీళ్ళు నెపో కిడ్స్ అని చెప్పి వీళ్ళు పెద్ద నాయకుల కొడుకులు వీళ్ళందరి గురించి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. అది కూడా ఇదంతా తర్వాత మాట్లాడదాం. అంటే అసలు ఏమిటి కారణం, ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది ఇది. అలాగే మిగతా జెన్జీ ఉద్యమంతో నేపాల్ ఉద్రిక్త పరిస్థితులు చూసాము. సరే, కొంత అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే కర్ఫ్యూ ఉండడంతో. సరే, ఇప్పుడు కొత్త ప్రభుత్వాధినేత ఎవరు ఇదంతా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏకాభిప్రాయానికి ఇంకా రాలేదు. కానీ అసలు ఈ పరిస్థితికి దారి తీసిన కారణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంజయ్ గారు, సో వాట్స్ యువర్ అబ్జర్వేషన్ సార్? అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కారణాలు ఈ అవినీతితో, లేకపోతే అసమానతలో, లేకపోతే వారు చెప్పిన నెపోటిజం, నెపో కిడ్స్, విలాసాలు, అసలు ఎక్కడ ఆకాశం భూమి అన్నంత వ్యత్యాసం ఇవన్నీ ప్రతి చోట ఉన్నాయి. కానీ ఇంత సిచ్యువేషన్కి దారి తీసడానికి ఏమిటి మెయిన్ రీజన్? అంటే వాళ్ళకి ధైర్యమా లేకపోతే ఆవేశానికి కారణం ఏంటి? అవునండి, మీరు చెప్పినది వాస్తవమే. అక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే ఆర్థిక వ్యవస్థ అంత పెద్దగా బాలేదు. ఉదాహరణకి నేపాల్ పాపులేషన్ తీసుకుంటే మన తెలంగాణ పాపులేషన్ కంటే తక్కువ అండి. కానీ చాలా మంది పెద్ద ఎత్తున వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. ఉదాహరణకి ఇందాక వక్తలు చెప్పినట్టు భారతదేశంలో, బికాజ్ ఇండియా నేపాల్ బార్డర్ ఏదైతే ఉందో అది చాలా పోరస్ గా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కూడా దాన్ని పోరస్ గా ఉంచారు మనల్ని. వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అండ్ ఇండియా నేపాల్ ట్రీటీ పై ఉందండి. దాని ప్రకారంగా ఏంటంటే అఫీషియల్ గా మనం చెప్తామండి ఆ ట్రీటీలో ఈ రెండు దేశాల ప్రజల్ని నేషనల్ సిటిజన్స్, దాదాపు నేషనల్ సిటిజన్స్ గా చూస్తామని చెప్పడం జరిగిందండి. దాంతో ఏమవుతుందంటే మనం చూస్తాం, మనదే ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మంది నేపాల్ నుంచి వచ్చి వర్క్ చేయటము అది నడుస్తుంది. కాకపోతే అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోవటం వల్ల ఇందాక వక్తలు కూడా చెప్పినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ జస్ట్ $1,500 ఎంత ఉందండి, మనకంటే తక్కువ. అంటే మన పెద్ద దేశం కదా మంది, ఇంత పెద్ద పాపులేషన్ ఇంత ఉన్న దేశానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండటం వేరు, ఒక చిన్న దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండటం వేరండి. సో అది చాలా ఉందండి. దానివల్ల చాలా మంది వేరే దేశాలకు వెళ్ళి పనిచేయటం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, వేరే దేశాల్లో యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్స్ చాలా వస్తున్నాయి. సో దాంతో కూడా అక్కడ నేపాల్లో కొద్దిగా ఆందోళన మొదలైందండి. మనం వేరే దేశాలకు వెళ్ళి పనిచేసే పరిస్థితి కూడా తగ్గిపోతుందేమో రేపు అని. దాదాపు 20% ఆఫ్ నేపాల్ జీడిపి ఏదైతే ఉందో అది కేవలం బయట దేశాల నుంచి వస్తున్న మనీ నుంచి వస్తుందండి. ఓకే.
నేపాల్ లో ఫారిన్ ఎక్స్చేంజెస్ కి రిజర్వ్ తీసుకుంటే 50% బయట దేశాల నుంచి ఈ పనిచేసే ప్రవాసీ నేపాలీ పీపుల్ పనిచేసే డబ్బు మీద నడుస్తుందండి. సో దాంతో చాలా ఈ మధ్య కాలంలో ఒత్తిడి అనుభవించడం జరుగుతోంది. తర్వాత పాండమిక్ తర్వాత టూరిజం అది కొద్దిగా ఫ్లక్చువేషన్స్ నడిచింది. సో అది కూడా యాడ్ చేసిందండి దీన్ని. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పేదరికం చాలా దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది, చాలా దేశాల్లో ఉంది. అక్కడ జరిగిన గొడవలు కొన్ని దేశాల్లో అవినీతి, ఆర్థిక అసమానతలు అన్ని చాలా దేశాల్లో ఉన్నాయి. వెల్త్ అది కరెక్ట్ అండి మీరు చెప్పింది. కానీ ఒకటి అక్కడ బహుశా అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వ్యవస్థాగతంగా చాలా వీక్ గా ఉన్న దేశాలండి ఇవి కొన్ని. అంటే ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి మీరు. ఇందాక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు, పాకిస్తాన్ మిలిటరీ వేరు, నేపాల్ మిలిటరీ వేరు అండి. పాకిస్తాన్ మిలిటరీ తీసుకుంటే మీరు పెద్ద ఎత్తున వాళ్ళు లేదా బర్మీస్ మిలిటరీ తీసుకోండి, మిలిటరీ పాలిత దేశాలు ఏమన్నా తీసుకుంటే అక్కడున్న మిలిటరీ బిజినెస్ లో ఉంటుంది, మిగతా రంగాల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది చాలా కాలంగా అండి. అది మంచిదని చెప్పట్లే నేను. సో నేపాల్ మిలిటరీ ఇవాళ ఒకవేళ ఒక అధికారం తీసుకున్నా నిజంగా నేపాల్ ని కంట్రోల్ చేయగలదా అన్న డౌట్ మనకు ఉంటుందండి. నేపాల్ మిలిటరీ చాలా కాంపిటెంట్ అయి ఉండొచ్చు, కానీ ఈ దిశగా అంటే సమాజాన్ని కంట్రోల్ చేసే దిశగా వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్న దాని మీద అనుమానం ఉంటుంది. రెండు, అక్కడున్న పార్టీ వ్యవస్థలు కానివ్వండి అవి కానివ్వండి అవి నిజంగా ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయా? ఎందుకంటే పీపుల్ ని మొబిలైజ్ చేసే పార్టీలు అయి ఉంటాయి కనుక ఇంత పెద్ద ఎత్తున ర్యాండమ్ గా జనాలు రోడ్ల మీదకి వచ్చి పార్టీ వ్యవస్థతో సంబంధం లేకుండా ఇలా తగలెట్టటాలు, ఏకంగా పార్లమెంట్ ని తగలెట్టేయటం, పార్టీ ఆఫీసులు కూడా తగలబెట్టేస్తున్నారు. అంటే పార్టీ వ్యవస్థలు నిజంగా బలంగా లేవా, కేవలం కొన్ని కుటుంబాల చేతిలోకి పార్టీలు వెళ్ళిపోవటం వల్ల ఇలా నడిచిందా అని మనం అనుకోవాలండి. ఇప్పుడు మన దేశం తీసుకుంటే మన దగ్గర కూడా కుటుంబ రాజకీయం ఉందండి, కానీ చాలా పార్టీలు ఉన్నాయి. విత్ ఇన్ ద మేజర్ పార్టీస్ లో కూడా కింద స్థాయి నుంచి శ్రేణులు ఎదిగి చీఫ్ మినిస్టర్లు కూడా అవుతున్నారు కదండి. ఆ మార్గం కూడా లేకుండా నేపాల్ మూసుకుపోయిందే ఒక సమాజం రాజకీయంగా అని మనం ఆలోచించాలండి. సో అది కూడా ఒక కారణమై ఉంటుంది. అంటే వ్యవస్థాగతంగా పార్టీలు బలంగా లేకపోవటం, ఒక పక్కనేమో మిలిటరీ నిజంగా కంట్రోల్ చేయలేకదు కాబట్టి అది మీడియేట్ చేయడానికి ట్రై చేస్తోందండి. రెండు, పార్టీ వ్యవస్థలంత బలంగా లేకపోవటము, దాంతో అది నడుస్తోంది. మూడు, ఇదేదో చాలా విచిత్రంగా ఉందండి. మన చుట్టుపక్కల దేశాల్లో ఈ కుర్రాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉన్న ప్రభుత్వాలను కూల్చేసి నెక్స్ట్ ప్రభుత్వం ఏమిటి అని వాళ్లే డిసైడ్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రొటెస్ట్ అనేది ఒక గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తుంది కానీ కొత్త గవర్నమెంట్ ని స్థాపించే లెజిటిమసీ ఇస్తుందా? అంటే బిఫోర్ టాకింగ్ అబౌట్ న్యూ గవర్నమెంట్స్ సంజయ్ గారు, ప్రొటెస్ట్ లో కూడా ఈ రకమైన మూడు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో అంటే ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఇళ్ల మీద దాడులు, లేకపోతే చట్టసభలు, న్యాయ స్థానాల మీద దాడులు, తగలబెట్టేయడాలు ఒకే రకమైన పద్ధతి కనిపిస్తుంది. అవునండి, ఒకే రకమైన పద్ధతిగా అనిపిస్తోంది. కేవలం మన ఈ ప్రస్తుతానికి మన సౌత్ ఏషియాలోనే కాన్సన్ట్రేట్ అయినట్టు ఉందండి, మన చుట్టుపక్కల దేశంలోనే. సో కొద్దిగా మనలో కూడా ఆందోళన ఉంది. ఏంటి ప్యాటర్న్, ఏంటి జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని ఒక ఆందోళన కూడా ఉందండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ దేశాలు చాలా స్టేబుల్ గా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా లేకుండా, రాజకీయంగా అటానమస్ గా లేకుండా, వాళ్ళ సొంతంగా నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోతే మనకంటే బలమైన పెద్ద దేశాలు చైనా, వేరే దేశాలు చాలా ఉన్నాయి కదండి, అమెరికా, అవి వాళ్ళ ప్రభావం పెరిగిపోతుంది. సో అది మనకి మంచిది కాదు. సో అదొక మేజర్ ప్రాబ్లం మనకి ఫేస్ చేస్తున్నామండి, పెద్ద ఎత్తున అది ప్రాబ్లం ఉంది. తర్వాత ఇందాక వక్తలు కూడా చెప్పినట్టు ఈ కాంటెక్స్ట్ లో అంటే ఒక పక్కన పార్టీ వ్యవస్థలు వీక్ గా ఉండటము, మరో పక్కన మిలిటరీ లాంటి సంస్థలు అంతగా బలంగా లేకపోవటము, మరో పక్కన ఈ అసమానతలు, ఆర్థిక అసమానతలు, వీటిల్లోకి సోషల్ మీడియా యాడ్ అయిందండి. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లం ఏమొస్తుందంటే, చాలా మంచిది కూడా అండి సోషల్ మీడియా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా మనం నర్చర్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా వేరే దేశాలు, వేరే సమాజంలో ఇంటర్వ్యూన్ అవటం చాలా తేలికైపోయిందండి. ఒక 10 మంది 100 మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టి ఒక భావజాలాన్ని కనుక ప్రమోట్ చేస్తే అది ఈజీగా వేరే సమాజంలో నిప్పంటుకుంటోందండి. సో ఇలాంటి మనం సోషల్ మీడియా ఒక న్యాచురల్ ఫినామినానా, అంటే అప్పటికప్పుడు వచ్చిందా, లేకపోతే
ఎవరో ఒకళ్ళు పేరు ఏదైనా కానీ ఒక నాయకుడు లేకపోతే వాళ్ళ వెనకాల ఇంకో శక్తితో ఒక ఆర్గనైజ్డ్ గా చేయించినట్టు అనిపిస్తుందా? చాలా చోట్ల ఇది ఇప్పుడు చాలా సమాజాల్లో ఒక ఆగ్రహం ఉంటుంది, ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి, రాజకీయ వ్యవస్థ మీద కానివ్వండి. కానీ వాటికి ఎటువంటి రూపం ఇస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ డిఫైన్ చేయటం, ఈ రూపం ఇవ్వటం ఏదైతే ఉంటుందో ఒక కొత్త రాజకీయ శక్తులు ఉద్భవించడానికి అది స్వతంత్రంగా దేశంలో జరుగుతోందా, బయట నుంచి వస్తుందా అనేది కూడా గమనించాల్సి ఉంటుందండి. ఎవరన్నా మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్ అండి, అంటే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడి నుంచి ఉద్భవించాయి, ఎలా మెసేజింగ్ ఇస్తున్నాయి, ఉన్నట్టుండి ఇప్పుడు చూడండి అక్కడ బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనిస్ నాయకుడిగా కావాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అంటే ఈ నాయకుల్ని ముందు తయారు చేస్తున్నారా లేదా వాళ్ళని నిద్ర లేపి ఇదిగో ప్రధానమంత్రి అయిపో అని చెప్పడం జరుగుతుందా? అసలు ఏమిటిది? ఎవరు వీళ్ళు కుర్రాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి అనే అధికారం ఎలా ఇచ్చారు? ఉన్నట్టుండి ఇంత అన్ఆర్గనైజ్డ్ గా స్పాంటేనియస్ గా వచ్చిన ఉద్యమం అంటున్నారు కదా, ఇంత అన్ఆర్గనైజ్డ్ గా స్పాంటేనియస్ గా వచ్చిన ఉద్యమం ఉన్నట్టుండి ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడానికి సంఘటితం ఎలా అవుతోంది? ఒకటే ప్లాట్ఫామ్ మీదకి ఎలా రాగలుగుతున్నారు? ఉన్నట్టుండి ఒకళ్ళిద్దరు నాయకులు, ఇప్పుడు నేపాల్ తీసుకోండి మీరు, సుశీలా తర్కి, కుల్ మాన్సింగ్, గిసింగ్ బలెన్షా అనే పేర్లు నడుస్తున్నాయి, గిసింగ్ బలెన్షా అనే పేర్లు నడుస్తున్నాయండి. అంటే ఉన్నట్టుండి సమాజంలో అంటే ఇంత వేల మంది ముందు ఎప్పుడు అంటే మనం ఎక్కడ పెద్ద వాళ్ళ పేర్లు వార్తల్లో పెద్ద వాళ్ళు పాపులర్ ఫిగర్స్ కూడా కాదు, అంటే వాళ్ళు మాదిరి పాపులారిటీ ఉన్న వాళ్లే కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత పాపులారిటీ వాళ్ళకు ఉందా? లేకుండా ఉన్నట్టుండి ఈ పేర్లు వీటి మీద కన్సెన్సస్ కూడా జనరేట్ అయిపోతుందండి 1-2 రోజుల్లో. అదే మీకు 5-6 రోజులు, వారం రోజుల్లోనే మొత్తం డిసైడ్ అయిపోతుంది కదా, డిసైడ్ అయిపోతుంది ఈ ప్రక్రియ అనేది. చూడాలి పుల్లారావు గారు, సో ఇప్పుడు సంజయ్ గారు లేవనెత్తిన అంశం అలాగే కొంత ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా భారతదేశానికి సంబంధించి అట్లీస్ట్ ఆ సరిహద్దు ప్రాంతాల వరకు అని? పుల్లారావు గారు, ఇప్పుడు నేపాల్ కానివ్వండి, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ పరిస్థితులు దారితీయడానికి అక్కడ అంతర్గతంగా చాలా కారణాలు ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ కొంత దగ్గరగానే ఉంటాయి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇన్ పర్వ్యూ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా నుంచి ఎలా చూడాలి? ఎందుకంటే 3 ఇందాక సంజయ్ గారు మీరు చెప్పారు 3 బోర్డర్ కంట్రీస్, అలాగే 3తోనూ కూడా సంబంధాలు బాగాలేదు సార్. నేపాల్తో కొంతకాలం బాగున్నా ఇప్పుడు పరిస్థితి అంత ఏం బాగోలేదు, బంగ్లాదేశ్తో ఎలా ఉంది, అలాగే శ్రీలంకతో పరిస్థితి ఎలా ఉంది. అంటే ఎవరో దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారా అని అనుమానాలు కూడా రాకమానవు, దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కొంచెం షార్ట్ గా చూస్తే చైనాకి ఇది పెద్ద సెట్ బ్యాక్. నేపాల్ ని పూర్తిగా వారి భారతదేశంతో సరిహద్దుతో కూడా పెట్టించారు. వేల సంవత్సరాలు ఉన్న సరిహద్దులు రూట్స్ ముయించేశారు నేపాల్ తో, లిపూర్ లేక్ అక్కడక్కడ. సో ఈ పెద్ద సెట్ బ్యాక్ చైనాకి సెట్ బ్యాక్ అయినా వాళ్ళు పట్టించుకోరు. ఇంత క్లోజ్ గా ఉండి చైనీస్ అంబాసిడర్ ఒక సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా నేపాల్ పరిపాలించారు. కొన్ని సెలేషియస్ డీటెయిల్స్ నేను చెప్పను, బాగోదు. ఆమె అలా పరిపాలించే దేశం ఇప్పుడు ఇది పారిపోతా ఉంటే ఎవరికి రక్షణ ఇవ్వలేదు. చూసారా, ఎవరికి వచ్చి చైనాలో దూకేయండి, పక్కనే కదా బోర్డరు, 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు హెలికాప్టర్. ఇవ్వలేదు. మనం దైలామాకి ఇచ్చాం, మనం హసీనా అహ్మద్కి ఇచ్చాం. భారతదేశంలో ఉన్న గొప్పతనం. చైనీస్ ఏంటంటే కట్ అండ్ డ్రైవ్, నీ ఉపయోగం అయిపోయింది, గెడౌట్. బంగ్లాదేశ్ ని గెడౌట్. శ్రీలంక రాజపక్ష అని 15 సంవత్సరాలు చైనీస్ ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రెసిడెంట్ లాగా పరిపాలించి నథింగ్. సో చైనాకి పెద్ద సెట్ బ్యాక్. రెండోది మీరు అన్నది ఈ 50-60 సంవత్సరాల నుంచి కొన్ని దేశాలు యూరోప్ లో, ముఖ్యంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, హాలండ్, బెల్జియం, తెల్ల దేశాలు, మెడిటరేనియన్ దేశాలు అంటే ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్, ఈ పెట్టించుకో ఇలాంటి ఈ దేశాల దగ్గర ఎక్కువ డబ్బు ఉండటం, అమెరికాతో సహా, కెనడాతో సహా. ఇక్కడ డబ్బు ఆ దేశాల్లో ఖర్చు పెట్టమని వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఎంబసీ వచ్చి కోరుకుని డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. అసలు ఎల్టీటీని బాగా పోషించింది నార్వే, డెన్మార్క్. డబ్బు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. సో ఆ దేశాలకి ఇప్పుడు నుంచి అలవాటు. అమెరికా కూడా యుఎస్ ఎయిడ్ అని మిలియన్ల డాలర్స్ ఇచ్చారు. మన ట్రంప్ ఆప్ చేసేది, చిచి అని ఆప్ చేసే $40 బిలియన్ క్యాన్సిల్ చేసేది. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నారు. ఇది ఆ దేశాలకి ఇంటర్ఫియరెన్స్ అలవాటు. ఎవరైనా ఎంబసీ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఈ దేశం బాగోలేదండి, ఈ అరాచకం ఉన్నది, మా హక్కులు పోయినాయి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు, ఎన్జిఓ పెట్టుకోమంటారు. ఇదంతా జరుగుతూ ఉన్నారు ఓపెన్ గా. మన దేశంలో కొద్దిగా టైటన్ చేశారు ఈ 10-15 సంవత్సరాలు. లేకపోతే అఫీషియల్ గా 30-40 వేల
కోట్ల రూపాయలు భారతదేశానికి వస్తాయి NGOs కి ఒఫీషియల్ గా. సో ఇది తప్పకుండా వాళ్ళు చేయి ఉంటుంది అంటే క్రియేట్ చేస్తారు. లేదా ఉన్నా నాకు నెలకు 10 లక్షలు ఇచ్చాననుకో ఏదో చెప్తా పోతాను, నేను ఇంకోటి తీసుకెళ్తాను. అలా నెట్వర్క్ డెవలప్ చేసి దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఏదో హక్కులు పోయి ఆ దేశాల్లో వాళ్ళు సృష్టించి ఇంటర్ఫియరెన్స్ చేస్తున్నారు. డైరెక్ట్ గా గవర్నమెంట్ చేసేది అని కాకుండా ఇలా ప్రాక్సీస్ తో అంటే ఇలాంటి గ్రూపులు ఈ పనుల్లో ఆల్రెడీ ఉన్నాయా ఇండియాలో? బాగా అన్ని దేశాల్లో, భారతదేశంలో పూర్తిగా ఉన్నాయి కదా. చాలా మన థింక్ ట్యాంక్స్ అవి ఇతర దేశాల నుంచి స్టడీ చేయమని డబ్బిస్తారు. ఆ డబ్బు ఇచ్చినందుకు వాళ్ళకి వ్యతిరేకంగా రాయరు కదా ఎంత పెద్దోళ్ళైనా. మనకు బుక్ రాయమంటే కమిషన్ చేస్తే డబ్బిస్తే మనం కొద్దిగా కేర్ఫుల్ గా రాస్తాం కదా. అక్కడి వరకు రాయడాలు దాని వరకు ఓకే, కొంత చర్చ ఏదో జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రమాదాలకైతే అవకాశం లేదుగా భారతదేశంలో. ప్రమాదాలకంటే భారతదేశానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇతర దేశాల్లో ఉన్నా భారతదేశానికి గొప్ప క్వాలిటీ అనుకోండి ఉన్నది భారతదేశానికి. మిగతా దేశాలు ఈ సోషల్ మీడియా ఏదో కుర్రోళ్ళు పనిచేయడం ఎందుకు పనిచేయడంటే భారతదేశానికి విదేశీ థ్రెట్ ఉన్నది. ఇతర దేశాలు మనల్ని ఆక్రమిస్తారు, ఇతర దేశాలు మనల్ని అటాక్ చేస్తారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా కలిసింది. ఆ ఫియర్ భారతదేశంలో ఉన్నది. నేపాల్కి ఎవరున్నారు విదేశీ థ్రెట్? చైనా కాదు, ఇండియా కాదు. బంగ్లాదేశ్కి ఎవరు? భారతదేశం కాదు. పాకిస్తాన్ ఆల్రెడీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇండియా తప్ప అది వాడుకుంటున్నారు పాకిస్తాన్ లో మిలిటరీ. ఇండియా తినేస్తారు. సో ఇక్కడ భారతదేశానికి ఫారెన్ థ్రెట్ ఉన్నది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్మీ, పోలీసు, గవర్నమెంట్, బ్యూరోక్రసీ అందరూ ఒక కన్ను దాని మీద ఎప్పుడు వేసుకొని చూస్తూ ఉంటారు. సరిహద్దుల మీద, ఇన్స్టెబిలిటీ మీద. వాళ్ళకి దేశం పుట్టినప్పటి నుంచి అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నార్త్ ఈస్ట్ లో చైనా విశేషంగా గొడవ చేసింది. అమెరికా కాకపోతే ఉన్నది, యూరోప్, ఇంగ్లాండ్ అందరూ ఈ థ్రెట్ ఉన్నది. బంగ్లాదేశ్ థ్రెట్ లేదు, శ్రీలంకకు థ్రెట్ లేదు, ఎక్స్టర్నల్ థ్రెట్ మాల్దీవ్స్ కి ఉన్నది. ఈ దేశాల్లో సో న్యాచురల్ గా వాళ్ళకి కొంచెం వీక్నెస్ వస్తుంది. మన దేశంలో దేశం అంటే 10 లక్షల మంది సైనికులు గోడలు ఉన్నారు మనకి. అది ఉన్నారా? అందువల్ల అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ థ్రెట్, ఇతర దేశాల నుంచి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. సైన్యాలు వచ్చి మనకు చంపేస్తాయి, న్యూక్లియర్ బాంబ్ వచ్చి వేసేస్తారు, ప్లేన్లు ఉన్నాయి చైనాకి. మన మైండ్ లో ఉన్నది కదా ప్రతి ఒక్కరికి కన్యాకుమారి వరకు. సో ఇలాంటి అంత సింపుల్ కాదు. ఎక్కడైతే ఇది లేదో నేను చెప్తున్నా ఇలాంటివన్నీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా ఇండోనేషియాలో జరుగుతున్నప్పుడు, ఫిలిప్పీన్స్ లో జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్ థ్రెట్ లేదు అక్కడ. నా వ్యూ అది. మనకి ఎక్స్టర్నల్ థ్రెట్ ఉన్నది కాబట్టి భారతదేశంలో అందరికీ ఒక భయం ఉన్నది. ఇలాంటి అరాచకం వస్తే అంతా కూలిపోతారు. పాపారావు గారు, సో ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఇంటర్నల్ థ్రెట్ పెద్ద భయం ఉండకపోవచ్చు. ఎందుకంటే మన వ్యవస్థలు కంపారిటివ్లీ చాలా పటిష్టం కాబట్టి. ఇప్పుడు 3 కోట్ల దేశానికి 150 కోట్ల దేశానికి పోలిక పెట్టలేము చాలా విషయాల్లో. కానీ ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పిన ఎక్స్టర్నల్ థ్రెట్ అది ఏ రూపంలోనూ ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కొద్ది రోజులుగా ఏంటంటే సరే ట్రేడ్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు యుద్ధాల వార్ఫేర్ కూడా మారిపోయింది కదా. ప్రతిసారి వారు చెప్పినట్టు బార్డర్ దగ్గరకు వచ్చి BSF జవాన్లు చంపి లోపల రావాల్సిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఇలాంటి విధ్వంసకర పరిస్థితుల్లో ప్రమాదాలు ఉన్నాయా భారతదేశానికి ఏమైనా? అంటే ఎప్పుడైనా ఉంటాయండి, ఉంటాయి కూడా. దాన్ని నిస్సందేహంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక పుల్లారావు గారు ప్రస్తావించిన NGOలు, అన్ని NGOలు చెడ్డయనను, కానీ ఫారిన్ ఫండెడ్ NGOs మీద ఒక ఐ అనేది గట్టిగా దాన్ని చాలా విషయాలు నేను బీజేపీతో చాలా విషయాలు విభేదిస్తాను. నాకు ఒక రకంగా లెఫ్ట్ భావజాలం ఉన్నవాడిగా దూరంగా ఉంటాను, పొడగిట్టదు అన్నట్టు. కానీ బట్ ఫారిన్ ఫండెడ్ NGOs విషయంలో బీజేపీ గవర్నమెంట్ కొంత స్టాండ్ తీసుకుంది. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళ NGO లేదో వాళ్ళకి కావాల్సింది సరే ఏదైనా కానీ ఏంటంటే అది మంచిదే. ఎందుకంటే ఇక్కడ నేను పుట్టింది ఉదాహరణ యువత రష్యాలో 2012లో పుట్టిన ఒక చట్టం ఇచ్చాడు, ఫారిన్ ఏజెంట్ లా అని. తర్వాత దాంతోపాటుగా అన్డిజైరబుల్ ఆర్గనైజేషన్స్ అనే చట్టం తెచ్చాడు. దీని ద్వారా NGOల్ని, విదేశీ ఫండింగ్ ఉన్న NGOల్ని ఏరిపారేశాడు. అందుకే ఆ దేశం క్షేమంగా ఉంది. ఇప్పుడు యుక్రెయిన్తో ఇంత పెద్ద యుద్ధం చేస్తా కూడా ఆ దేశం క్షేమంగా ఉండటానికి కారణం బయట వాళ్ళు ఆ దేశంలో గెలుకుడు, ఆ దేశంలో ప్రజల్ని రెచ్చగొట్టేది, ఆ దేశంలో తమ కార్యకలాపాలు వేరే దేశాల తరఫున చేయగలిగేది లేకుండా పుట్టిన చాలా జాగ్రత్తగా. బికాస్ ఈజ్ ఏ KGB మ్యాన్, దట్ ఈస్ ఇప్పుడు ఈ సందర్భంలో అయితే మాత్రం దాన్ని రెస్పెక్టబుల్గా మనం చెప్పుకోవాల్సింది. హీ నోస్
ఇన్సైడ్ అవుట్ వాట్ విల్ హ్యాపెన్ ఈ ఎన్జిఓల్ని, ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓల్ని. అందుకని వాటిని ఏరేసిన తర్వాత రష్యా బికేమ్ మోర్ స్టేబుల్. అందుకని ఏంటంటే ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తి. ఏ దేశంలోనైనా సరే అది ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ పాత్ర ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఇందాక నేను చెప్పాను ఆయన గురించి. సరే ఆయన నేను పూర్తిగా తప్పట్ను, ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా కావచ్చు. కానీ ఎన్జిఓల పాత్ర చాలా దేశాల్లో పరమ దుర్మార్గమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నా మిత్రుడు నాకు గుర్తు, నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, నాకు కొంచెం గుంటూరు నుంచి నా పరిచయం చంద్రశేఖరన్ చనిపోయాడు. ఆయన లాయర్, చుండూరు కేసు అడ్వకేట్. అతను కూడా ఎన్జిఓల మీద చాలా వ్యాసాలు రాశాడు. ఆ మధ్య పత్రికల్లో ఎన్జిఓల మీద పుస్తకాలు వేశాడు. ఎన్జిఓలు ఎట్లా ప్రమాదకరం అనేది ఒక హీ ర్యాన్ ఏ క్రూసేడ్ చనిపోయే ముందు. సో నాకు కూడా ఎన్జిఓల పట్ల ఒక విరక్తి ఉంది. ఎన్జిఓల పట్ల అందరూ చెడ్డోళ్ళు అవుతున్నారు. ఒకటే మాట పాపారావు గారికి మీ పర్మిషన్ తో ఒకటే మాట మీరు జ్ఞాపకం చేసిన పాపారావు గారు చెప్పిన 100% కరెక్ట్. ఒక రాగి ప్లాంట్ టూటికోరంలో భారతదేశానికి 40% రాగి సప్లై చేసే ప్లాంట్ మూయించేశారు. ఈ నార్వేజ్ వాళ్ళు వచ్చి చేపలు పోతాయి మూసారు. మనంతా ఇంపోర్ట్ చేయాలి. ఇతర దేశాల కంపెనీలు, రాగి కంపెనీలు ఇక్కడ మూయించేశారు ఎన్జిఓ ద్వారా. నాకు మొహమ్మద్ యూనస్ గురించి పెద్ద ఏం తెలియదు. హీ ర్యాన్ మైక్రో ఫైనాన్స్ ఇది కానీ, బట్ హీ టూ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్జిఓ. మరి నాకు అంతకంటే చాలా పెద్ద ఎన్జిఓ. ఐ డోంట్ కామెంట్ బట్ ఎందుకంటే నా నాలెడ్జ్ పరిమితం. మెనీ షాడో అంటే మన స్పెక్టర్స్ షాడోస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు దేశభక్తి అంటే దేశాన్ని కాపాడుకోకుండా ముందు మనం మన దేశాన్ని మనమే కాపాడుకోలేకపోతే ప్రపంచంలో మనం మన ఇది అంటే మన గౌరవం ఎలా అంటే ఇంటర్నల్ గానే శత్రువులు ఉన్నప్పుడు ఇంటర్నల్ గానే మనకి వ్యతిరేకంగా పనిచేస్తా, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఇట్లాంటి ఎన్జిఓలు లాంటి ఇవన్నీ ఏంటంటే చాలా దుర్మార్గమైన వ్యవహారం నడుస్తుంది. వీ హ్యావ్ టు బి అలర్ట్. ఇప్పటికైనా నేను అనుకునేది ఏంటంటే ఈ జరుగుతున్న చుట్టూ ఇంకోటి కూడా గమనించండి మీరు. శ్రీలంక చైనాకి దగ్గర అయింది ఆ దశలో విప్లవ తిరుగుబాటుకు ముందు. అలాగే మొన్న బంగ్లాదేశ్ లో హసీనా చైనా వెళ్ళొచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగింది. అలాగే మొన్న ఇప్పుడు ఓలీ చైనా వెళ్ళొచ్చాడు ఎస్సీఓకి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కి వెళ్ళినాగానే తిరుగుబాటు జరిగింది. వీటన్నిటి మధ్య ఏమైనా లింక్ ఉందా? నేనే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ 3 దేశాలు సంజయ్ గారు, భారతదేశం, అక్కడ చైనా, ఇవాళ అంతర్జాతీయంగా మారుతున్న జియో పొలిటికల్ చేంజెస్. సో వీటికి ఎక్కడన్నా డాట్స్ అన్నా కనెక్ట్ చేసుకుని చూడాలా, లేకపోతే మరీ అది పెద్ద పిక్చర్ అవుతుందా? 3 దేశాల్లో ఆల్రెడీ చూస్తే కొద్దిగా కనెక్టెడ్ అని అనుమానం వస్తుందండి మనకి. కానీ మీరు శ్రీలంక తీసుకోండి, కొద్దిగా ఆర్థికంగా బాగా దెబ్బతిన్న తర్వాత వచ్చిన ప్రొటెస్ట్ తర్వాత జరిగిన సంఘటనలు అవి చూసుకుంటే మన వాళ్ళు మళ్ళీ మనం భారతదేశం మళ్ళీ మన పాత్రని మళ్ళీ మెయింటైన్ చేయగలిగామండి. ఉదాహరణకి శ్రీలంక తీసుకుంటే మనకి శ్రీలంకకి ఆర్థిక వ్యవస్థ తర్వాత ప్రొటెస్ట్ తర్వాత మనం $4 బిలియన్ ఎయిడ్ ఇస్తున్నాం అండి. $4 బిలియన్ ఎయిడ్ ఇస్తున్నాం. IMF ఇచ్చే ఎయిడ్ శ్రీలంకకి కేవలం $2 బిలియన్. అది ఇద్దామా వద్దా అని దాని మీద చర్చలు ప్రతి సంవత్సరం 6 నెలలకి రివ్యూ జరుగుతుంది. ఇవ్వము డిలే అవన్నీ నడుస్తూ ఉంటాయండి IMF వీటితో వాళ్ళకి. అలాంటిది భారత్ $4 బిలియన్ ఇవ్వగలిగిందండి, ఇచ్చి ఆ సమాజాన్ని స్టెబిలైజ్ చేయగలిగిందండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం చేస్తున్న వర్క్ మన ప్రభుత్వాలతో కానివ్వండి, మన అధికార వ్యవస్థ అంటే బ్యూరోక్రసీతో కానివ్వండి, మనకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్స్ అవి ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేస్తున్న మంచి పనిని మనం గ్లోబల్ గా చెప్పలేకపోతున్నాం అండి. ఎందుకంటే మన న్యూస్ మీడియా మనకి గ్లోబల్ ప్రెజెన్స్ ఇంకా రాలేదు. అంటే ఒక BBC లాగానో ఒక CNN లాగానో అవి మంచిగా చెప్పట్లేదు. అంటే ద ఇండియన్ వాయిస్ ఇన్ గ్లోబల్ ఎరీనా అన్నట్టు ఎక్కడో కొంత దాంతో ఏమవుతుందంటే మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది మనం పెద్దగా చెప్పలేకపోతున్నాం అంతర్జాతీయంగా కానివ్వండి, ఆ సమాజంలో కూడా చెప్పలేకపోతున్నాం. ఉదాహరణకి ఇందాక ఫస్ట్ లో పాపారావు గారు మంచి పాయింట్ చెప్పారు, కఠ్మండూలో అంతా ఆర్థికంగా కేంద్రీకృతం అయిపోయింది అని. అది మనం ఎప్పుడూ గ్రహించామండి. గ్రహించి మనం ఏం చేసామంటే నేపాల్ లో మన భారత్ బార్డర్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని మదేశీ ప్రాంతం అంటామండి. అక్కడ మదేశీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళకి మనకి చాలా సాంస్కృతికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి చాలా గడ్గిటి రిలేషన్షిప్ ఉంటుందండి. రోటీ బేటీ రిలేషన్ అంటామండి మనం దాన్ని. అంటే అక్కడి నుంచి మనం అక్రాస్ ద బార్డర్ మ్యారేజెస్ జరుగుతాయి అవన్నీ. ఒక్కసారి అడిగారు, నేను లాస్ట్ ఇవ్వండి, ఒక్క సెంటెన్స్ చెప్తాను. ఓకే, లాస్ట్ లో ఇస్తా. ఓకే సంజయ్ గారు.
సో మనం ఏం చేసామంటే ఒక ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని డెవలప్ చేసామండి, ఒక రోడ్ నెట్వర్క్ డెవలప్ చేసాం. నేపాల్ వెస్ట్ ని నేపాల్ ఈస్ట్ తో కలపటం, అంటే మీకు తెలిసిందే కదా హిమాలయన్ రీజియన్ లో రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడం అన్నది. అలాంటిది మనం 1980s లో కన్స్ట్రక్ట్ చేసాం. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినట్టు మనకే తెలియదు చాలా మందికి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఈ మదేశీ ప్రాంతానికి వాటికి లేదా కాఠ్మండు దాకా రోడ్ నెట్వర్క్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, రైల్వే నెట్వర్క్స్, పాపం వాళ్ళు ట్యాంకర్స్ లో ఆయిల్ తీసుకెళ్తూ ఉంటే ఖరీదు అవుతుందని ఒక ఆయిల్ పైప్ లైన్ నెట్వర్క్ వేయడం జరిగిందండి నేపాల్ లోకి. ఇంకోటి కూడా ఇప్పుడు సిలిగురి వైపు నుంచి వేద్దామని నడుస్తుంది. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం చేయడం జరుగుతోంది. బట్ చుట్టుపక్కల ఉన్న మనకి ఇవన్నీ ఏంటంటే మీరన్నా అంటే పాకిస్తాన్ ని పక్కన పెడితే ఈ 3 దేశాలతో కూడా భారతదేశం ప్రయత్నం ఎప్పుడు మన బోర్డర్ కంట్రీస్ ఎప్పుడు మనం ఆ హార్మోని మెయింటైన్ చేయాలనేది ప్రధానంగా. అవునండి. తర్వాత ఒక మేజర్ ప్రాబ్లం మనకు వస్తుంది ఏంటంటే, ఇలాంటివి జరిగింది అనుకోండి, మనం స్పందించకపోతే అంటే ఏదో విధంగా మీరు ఇదిగో మీరేం స్పందించలేదు, మీకు హృదయం లేదు అంటారు. తర్వాత మనం స్పందిస్తే ఇదిగో మీరు ఇంటర్వ్యూ సో చాలా బ్యాలెన్స్, చాలా ఇప్పటికైతే బ్యాలెన్స్ గానే ఉన్నాం కదా నేపాల్ విషయంలో. స్టాండ్ ఈస్ కరెక్ట్. పుల్లారావు గారు కన్క్లూడ్ చేద్దాం. ఒకటి జ్ఞాపకం చేయాలి, 50,000 గూర్ఖాస్ నెపాలీస్ భారత్ సైన్యంలో పనిచేసేవారు. వీళ్ళు వచ్చాక 2008 వాళ్ళందరూ నాప్ చేశారు, ఏదో చైనా మీద యుద్ధం చేస్తారని. 50,000 మంది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది ఎంత క్రూరంగా జరిగినా భారతదేశానికి దేశవ్యాప్తంగా ఇది మాత్రం మంచి జరిగింది. తర్వాత చెడ్డ జరగవచ్చు, మంచి